హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నాను. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి 2,500 రూపాయలైతే ప్రతి నెల వేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పారు. అయితే ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మనకి ఏంటంటే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అయితే ఆ గుడ్ న్యూస్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి మనకు లిస్ట్ కూడా అయితే ప్రభుత్వం విడుదల చేశారండి. అయితే మీరు ఆ లిస్టు చెక్ చేసుకోవాలన్నా ఆ లిస్టులో మీ యొక్క పేరు ఉంటేనే మీకు డబ్బులు అయితే పడతాయి. ఆ లిస్టులో మీరు మీ యొక్క పేరు చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే కనుక మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ స్క్రోల్ అప్ చేసినట్లయితే కనుక కింద మనకు హైలైట్ చేసి ఉంటుంది మహాలక్ష్మి స్టేటస్ అని చెప్పేసి. సో దానిపైన మీరు క్లిక్ చేశారనుకోండి, మీ యొక్క రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డుతో చెక్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డుతో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. సో మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్టేటస్ అనేది అప్రూవ్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఉంటే కనుక మీకు డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ నాన్ అప్రూవ్ మనకు అక్కడ ఏదైనా మిస్టేక్ చూపిస్తే కనుక, అంటే రీజన్ దేని కారణంగా మీకు అప్రూవ్ చేయలేదని చెప్పేసి అక్కడ ఉంటే కనుక తప్పనిసరిగా మీరు ఎంఆర్ ఆఫీస్కి అయితే వెళ్ళి డాక్యుమెంట్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తానండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదండి, పక్కన ఉన్నటువంటి గంట సింబల్ ఉంటుంది. సో దానిపైన చిన్నగా మీరు క్లిక్ చేశారనుకోండి, ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆల్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి. అలా చేసుకుంటేనే నేను పెట్టినటువంటి ఫర్దర్ వీడియోస్ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుంటూ ఉండొచ్చండి. ఇక వివరాలు చూద్దాము. ఇక్కడ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి తొలి విడత విడుదలకు డేట్ అయితే ఫిక్స్ అయింది. మహాలక్ష్మి పథకం మొదటి విడత ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా మహాలక్ష్మి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు త్వరలో దాని యొక్క ప్రయోజనాలు అయితే ఆశించవచ్చు అని చెప్పేసి తాజాగా రేవంత్ రెడ్డి గారు ముఖాముఖిలో మొత్తం 6 హామీలు అమలు ప్రక్రియను అయితే వేగవంతం చేశారు. లబ్ధిదారులందరూ మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి మొదటి విడత మొత్తం లోక్సభ ఎన్నికలకు త్వరలో 2,500 రూపాయలు. సో మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రాసెసింగ్ కూడా అయితే చెప్పారు. అయితే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి డేటా ఎంట్రీ మొత్తం కంప్లీటెడ్గా అయిపోయిందండి. సో దీనికి సంబంధించి మొత్తం చేయవలసినటువంటి ఎలిజిబుల్ లిస్టులు అన్నీ కూడా కలెక్ట్ చేసేసారు ప్రభుత్వము. అయితే ఇప్పుడు మనకేంటంటే మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ మహిళలకు 3 ప్రయోజనాలు అయితే ప్రకటించారు. తెలంగాణ అంతటా ఉచిత టీఎస్ఆర్టీసీకి సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం, అంటే మహాలక్ష్మి పథకం కిందనే ఇవన్నీ వస్తాయి. సో ఉచిత బస్సు ప్రయాణము, అలాగే మనకు గ్యాస్ సిలిండర్కి సంబంధించి సో ఈ 3 మనకు పథకాలు అనేది ప్రకటించారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకొని చాలామంది అయితే ఈ మోస్ట్లీ ఏంటంటే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు చేసుకున్నట్లు ప్రభుత్వం అయితే చెబుతున్నారండి. అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ స్థితి తనిఖీ చేసుకోవాలంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, మీ యొక్క అప్లికేషన్ ఎలిజిబుల్ ఉన్నా కానీ లేదని తెలవాలన్నా కానీ తప్పనిసరిగా మీరు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారానే మీరు చెక్ చేసుకోవాలి. ఒకవేళ చెక్ చేసుకుని వారు చెక్ చేసుకోండి. సో ఆ దాంట్లో కనుక మీ పేరు లేదంటే కనుక ఇంకా మీరు తప్పనిసరిగా మీరు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలి. సో మీరు ఏ రీజన్ ద్వారా మీ యొక్క పేరు ఇనెలిజిబుల్ చేశారో ఆ రీజన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ జెరాక్స్ అనేది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ లిస్ట్లో మీ యొక్క పేరు అయితే వస్తుంది. సో మనకు నమోదు చేసి వివరాలు సరిగ్గా లేకుంటే లబ్ధిదారుల యొక్క వివరాలు ధృవీకరించడానికి మరియు దరఖాస్తులను ధృవీకరించడానికి ప్రభుత్వం అధికారులు ఇంటింటికి ధృవీకరణ కోసం మీ స్థలానికి సందర్శించబోతున్నారు. అవసరమైన పత్రాలు వారికి చూపించడం ద్వారా మీరు వివరాలను సరిచేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆల్రెడీ సర్వే అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే చాలామంది ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి రేషన్ కార్డు లేకపోయినా, ఆధార్ కార్డు లేకపోయినా, తెలంగాణ వాసులు అంటే తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారు కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు నివసిస్తూ సో వాళ్ళు కూడా అప్లై చేసేసారు. అలా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకు సంబంధించి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే సర్వే స్టార్ట్ చేశారు. ఈ సర్వేలో మీరు రేషన్ కార్డు అన్నా ఆధార్ కార్డు అన్నా ఏదో ఒకటి చూపించాలి. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వానికి ఒక నమ్మకం రావాలి, మీరు తెలంగాణలో పుట్టినవారు అని చెప్పేసి వాళ్ళకు ఒక నమ్మకం వస్తేనే మీకు 2,500 రూపాయలకు సంబంధించిన డబ్బులు అయితే వేస్తారు. అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్ మరియు మార్గదర్శకాలు కూడా అయితే విడుదల చేశారు. వీలైనంత త్వరగా ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రారంభించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను అయితే కోరారు. లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం అధికారుల కోసం అనేక మార్గదర్శకాలను రూపొందించబడ్డాయి. అవి ఇప్పటికీ చర్చలలో అయితే ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 6 హామీలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసిన తర్వాత అన్ని పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారులను గుర్తించడానికి అధికారులు ఈ మార్గదర్శకాలను ఖరారు చేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
మనకు త్వరలోనే మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఫోకస్ అయితే చేశారు. ఈ డబ్బులన్నీ ఆల్మోస్ట్ విడుదలైపోతాయి. తప్పనిసరిగా మీ యొక్క పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. లిస్ట్ కూడా అయితే విడుదలైంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. ఇదండి అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి. మహాలక్ష్మి పథకానికి కావాలన్నా కానీ అలాగే మనకు 6 గ్యారెంటీలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలంగాణకు సంబంధించి తెలియజేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.